ఈ నెల 4వ తారీఖున రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవం జరిగింది. రథోత్సవం అంటే మేళతాళాలు, ఊరేగింపులు కామన్. అయితే ఈ కార్యక్రమం 2 కిలోమీటర్ల మేర నడిచింది. నడుమ కొన్ని మసీదులు కూడా ఉంటాయి. ఇతర ప్రార్థనా మందిరాలు కూడా ఉండొచ్చు. అయితే మసీదుల వద్దకు వచ్చేసరికి ఎలాంటి శబ్దం చేయరాదు అని చెప్పి పోలీసులు చెప్పి ఉన్నారట. కానీ మసీదుల వద్ద కూడా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై వంటి నినాదాలతో ఊరేగింపు సాగిందట. దీంతో ఒక మసీదు వద్ద కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు, వాగ్వాదానికి దిగారు. 2 వర్గాల మధ్య ఘర్షణాపూరిత వాతావరణం నెలకొంది. అక్కడి ఎస్ఐ, ఇతర పోలీసు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం జై శ్రీరామ్, భారత్ మాతాకి జై నినాదాలు చేయించిన కొన్ని హిందూ సంఘాలు లైక్ విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలే ఈ గొడవలకు కారణమని చెప్తూ ఉన్నారు. సో హిందువుల వెర్షన్ ఏంటంటే, మేము శాంతియుతంగా ఊరేగింపు చేసుకుంటుంటే అవాంతరం కలిగించి దాడికి దిగారు అని. ముస్లింల వెర్షన్ ఏంటంటే, మేము ప్రార్థనలు చేసుకునే టైం అది, ఆ సమయంలో జై శ్రీరామ్, భారత్ మాతాకి జై వంటి అసంబద్ధ నినాదాలు చేయడం ఏమిటి, అంతేకాదు ఈ డీజేల వంటి వాటితో మమ్మల్ని రెచ్చగొట్టడం ఏంటి, సో హిందువులే తొలుత ఘర్షణకు దిగారు అని చెప్తున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు హిందువులపై అల్లరి మూకల దాడిని ఖండిస్తూ అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. మరికొంతమంది హిందూ నాయకులు యథావిధిగా ఘటనను ఖండించారు. నాబోటి వారు విషయాన్ని ఉన్నదన్నట్లుగా చెప్పి మతోన్మాదిగా ముద్ర వేసుకున్నారు. అయితే పోలీసులు దాడి చేసిన వారిపై నామమాత్రపు కేసులు పెట్టడం, హిందువుల్నే అరెస్టు చేసి లోపల వేయటం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రోధిస్తూ ఉన్నారు కొందరు. ఈ వార్త చదువుతున్న లోపే ఐడిపిఎల్ గాంధీనగర్లో ఉన్నటువంటి శివాలయంపై 2 పిచ్చివాళ్లు పాపం మతి స్థిమితం లేక దొంగతనానికి పాల్పడ్డారు. ఆ దాడి చేశారు. ఆ టెంపుల్ పైన శివలింగం పైన కాలు మోపి మరి ఏదో వారి యొక్క సరదాని వారు తీర్చుకున్నారు. ఆ వైరల్ వార్తను, వీడియోను కూడా చూడడం జరిగింది. యథావిధిగా ఈ గుండె దానికి అలవాటైపోయింది చూడడానికి. ఇక అటు రాయచోటి ఘటనను ఖండిస్తూ విహెచ్పి పత్రికా ప్రకటన విడుదల చేసి నిరసన కూడా తెలియజేసింది. ఎందుకో సడన్గా ముత్యాలమ్మ ఘటన గుర్తుకు వస్తోంది. సరే, మూఢనమ్మకాలతో దొంగ స్వాముల వలయాలలో పడి విచక్షణ కోల్పోతూ హిందువులు, మత ఛాందసవాదముతో ముస్లిములు, మత మార్పిడిలతో క్రిస్టియన్లు వాడివేడిగా కొట్లాడుకొని ఈ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారో కాలమే తెలియజేయాలి. నడుమ ఎవరి ఎజెండా వారిది, ఎవరి ప్రోపగండా వారిది. నాకు ఈ మొత్తం వ్యవహారంలో స్వధర్మీయులే ప్రమాదకరంగా కనబడతా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు చెప్తా. కలిపురుషుడు విలయతాండవం చేస్తున్నాడు. కల్కి వచ్చి చెక్కేదాకా ఇది భరించక తప్పదేమో అని ఆస్తికుడిగా నా భావన. ఇక చివరిగా బీజేపీ నాయకుల వెర్షన్ ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోని నేను ప్లే చేస్తాను, చూడండి. ఎక్కడా కూడా అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న హిందూ బంధువులు అందరూ కూడా ఉన్నారు. వీరి వాళ్ళ అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. వారి నేపథ్యం ఒకరక్కడ పాలబూతూ నడుపుకునే ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి వీరభద్రుల గుళ్ళో పూజ చేసేటటువంటి వీరభద్రుల వంశస్థుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ చేసుకుంటారు. నిన్న ఇంటికి వెళ్తే మేము ఆశ్చర్యపోతున్నాం. ఎందుకు వచ్చారమ్మా అంటే, మేము ప్రతి సంవత్సరం కూడా మేము పూజ చేసిన తర్వాత మిగతా వాళ్ళు చేస్తారండి. మా అబ్బాయి వెళ్ళేటప్పుడు అక్కడ బెంగళూరు మేము గోద్రేజ్ మా మెయిల్ పెట్టాలి, మా ఫోన్ కూడా ఇవ్వటం లేదు. ఎటువంటి అమాయకులు చేశారంటే, ఒక ముగ్గురు మాత్రం టార్గెట్ చేశారు వీళ్ళు. ఆనంద్ గజపతిరాజు గారు గతంలో ₹1 అక్కడ అవకతవకలు జరిగిన ఈవోమే చెప్పినందుకు, అలాగే కొంతమంది నాయకులు హిందువులు వినాయక విగ్రహాలు మేము పెట్టుకోవాల్సిన అనుమతులు అవసరం, ఇటువంటిది కొంత గతంలో చేసిన వాదనలను కక్షపూరితంగా పెట్టుకొని పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాకు తెలిసి ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము అంటున్నాము. ఎందుకంటే నిన్న అక్కడ 10 మంది మా వాళ్ళు పెద్దవాళ్ళని పిలిచారు, పీస్ కమిటీ అని పిలిచి, అందులో ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూర్చొని, మంత్రి గారు తమ్ముడు కూర్చున్నాడు, ఏ గారితో కూర్చున్నారు. మంత్రి గారు తమ్ముడు కూర్చుంటే కలెక్టర్ గారు మాట్లాడతారంట, ఏమైనా భారతదేశంలో 1000 ఏళ్ళుగా ఉంటుంటే ఇప్పుడు మీ వాళ్ళు గుళ్ళుతో దేవాలయాలు కడుతున్నారు. మా ఐడియాలజీని, మా యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ని మీరు టార్గెట్ చేయడానికి రాజకీయంలో చేరండి. ఎస్పీ, కలెక్టర్ రాజకీయంలో వచ్చి చక్కగా మాట్లాడండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి గొడవలు వదిలిపెట్టి ఏం మాట్లాడతారు అవమానకరంగా. ఎవరు మీరు దాని నోరు ముయ్ అని ఆర్ఎస్ఎస్ పెద్దలు మాట్లాడటం. హైందవ శంకారావంతో ఆంధ్రప్రదేశ్లో హిందూ బంధువులందరూ ఏకమవుతున్నారు. దీన్ని ఆపాలి. ఎక్కడో ఇళ్ళు కూడా ఇలాకత మాకు కనపడుతుంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఎందుకు చెప్తున్నామంటే, కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ నిన్న మాట్లాడి సనాతన ధర్మం ఇన్నాళ్ళకి కావాల్సి వచ్చిందా మీకు?
మా వెళ్ళిన పెద్దలతో మాట్లాడారు. పెద్దలందరూ చాలా బాధపడుతున్నారు. ఈ గొడవలో మన ప్రమేయం లేకుండా డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, 200 మందిని మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తాం, నిన్న మాట్లాడే వాళ్ళు బెదిరిస్తున్నారు. డ్రోన్ కెమెరాలు మీడియా వారికి ఇవ్వండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే కలెక్టర్ గారు ఎస్పీ గారికి ఇవ్వండి. మేము అడిగొచ్చాం లోపల. పల్లకి మోస్తున్న ఒక వ్యక్తి వాళ్ళ బామర్తిని పట్టుకొని కొడుతుంటే ఎందుకు కొడతారని వెళ్ళినందుకు ఆనంద గజపతి రాజుని నలుగురు చుట్టుముట్టి కాళ్ళ మీద ఒళ్ళు కిందకి ఇప్పితే మొత్తం నల్లగైపోయిందండి. ఒళ్ళు నల్లగయ్యేంత వరకు కొట్టారు. కక్షపూరితంగా ఎస్ఐ అయితే హారతలు ఇచ్చే ఆడవాళ్ళు హారత పడాలు పట్టుకొని ఉంటే అసభ్యంగా వాళ్ళు చెప్పకూడని మాటలు, మీడియాలో మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి ఉంచున్నారా ఎలా లోపలికి అని చెప్పి మోచేతుల మీద మోకాళ్ళ మీద బండబూతులు తిడతాం. అక్కడ ఆడవాళ్ళ చేతి ఈరోజు స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. ప్రజలందరూ ఒకటే చెప్తున్నారు, రోజు మేము ఇన్ని బాధలు పడుతూ కూడా ఎన్నో రకాలు సంవత్సరానికి ఒకసారి వచ్చి హారతి ఇవ్వడానికి నిన్న ఆ రకంగా ఎస్ఐ గారు తిడుతుంటే ఆయన తిడుతుంటే గుట్టును వాసన వస్తుంది. సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ అక్కడ ఉన్న మదనపల్లి నుంచి డిఎస్పీ కానీ తాగి ఉన్నారు అని మహిళలు చెప్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, దీని మీద డ్రోన్ వెంటనే రిలీజ్ చేయండి. ఎందుకంటే భయం మీకు ఎస్పీ గారికి నిజంగా మా తప్పుడు అరెస్ట్ చేయండి, లోపల చర్యలు తీసుకోండి. హిందూ బంధువులు అక్కడ ఉన్నటువంటి ఊరేగింపు చేసుకుంటే దాడి చేసింది ఒకరైతే అరెస్ట్ చేసింది ఒకరిని, 7 మందిని అరెస్ట్ చేస్తాం కాబట్టి వారు కూడా అరెస్ట్ చేయాలని చేశారు తప్ప అక్కడ జరిగింది గలాట కాదు. ప్రణాళికాబద్ధంగా పోలీసులు రాబోయే రోజుల్లో వీరభద్రస్వామి ఊరేగింపు జరగకూడదనేటువంటి కుట్రతో జరిగిన కుట్రలో భాగం ఏదని చెప్పి మేము అనుకుంటున్నాం. పోలీసులు ఎవరితో వీళ్ళ మొత్తాన్ని సస్పెండ్ చేయాల్సిందే. వీళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి సత్య దూరంగా ఉంది ప్రతిదీ కూడా. ఇక్కడ మేము కనుక్కున్నాం, ఇప్పుడు పెట్టమనండి సార్, మేము నిజంగా శిక్షార్హులను శిక్షించమన్న లోపలికి వెళ్ళొస్తే ఇప్పుడు. కాబట్టి సిఏ గారు ఎస్పీ గారు కావచ్చు, అసలు అక్కడ లోపలికి వెళ్తే ఇందాక ఆర్ఎస్ఎస్ పెద్దలు బాధపడతారు. మేము వెళ్ళింది ఏమైనా ఇటువంటి జరగకుండా చూడడం చెప్తారు. ఇంకా విపరీతమైనటువంటి పదజాలంతో ఏమనుకుంటున్నారు మీరు? మీకు పేటెంట్ ఇచ్చారా? భారతదేశంలో ఉంటున్నామా, పాకిస్తాన్లో ఉంటున్నామా? పోలీసు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. దీని మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, వీళ్ళందరికీ శిక్ష బయట చేస్తామని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. రాయచోట్లో జరిగినటువంటి సంఘటనని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వీరభద్రస్వామి ఊరేగింపులో భాగంగా హిందూ బంధువులపై లాఠీచార్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు లాఠీచార్జ్లో పాల్గొన్న వారు ఏకపక్షంగా వివరించి ఆర్ఎస్ఎస్ విహెచ్పి ప్రోద్బలంతో ఇది జరిగిందని చెప్పి కేసులు నమోదు చేయడం వెనుక చాలా బాధాకరమైన విషయం. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ మీద ఇలాంటి ఆరోపణలు మోపడం ఇది మంచిది కాదు. ఏదో కాలు మెడ మీద తొక్కి నన్ను హత్యా ప్రయత్నం చేశారని చెప్పి ఒక ఎస్ఐ కంప్లైంట్ ఇవ్వడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాకి చొక్కా వేసుకుని అబద్ధాలు ఎలా చెప్తావయ్యా? డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, దాంట్లో వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నారు పోలీసు జిల్లా యంత్రాంగం. బయటపెట్టమని చెప్పండి డ్రోన్ కెమెరాలు, నీకున్నటువంటి విజువల్స్ బయటపెట్టమని చెప్పండి. ఈరోజు ఖచ్చితంగా దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా తీసుకునింది. అసలు హిందూ ఊరేగింపులు తీసుకోవాలంటే అనుమతులు తీసుకునే దుస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది చాలా బాధాకరమైన విషయం. కొన్ని వందల సంవత్సరాలుగా సాంప్రదాయాలకు లోబడి ఈ వీరభద్రస్వామి ఊరేగింపు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా జై శ్రీరామ్ అంటే కూడా, జై శ్రీరామ్ అనాలంటే కూడా అనుమతులు కావాలా? ఏం దౌర్భాగ్యం ఉండేది. అసలు పాకిస్తాన్లో ఉన్నావా, రాయచోట్లో ఉన్నామా? రాయచోట్లో ఉన్నావా? ఏం దౌర్భాగ్యం ఇది. శ్రీరామచంద్రమూర్తి ఆదర్శ పురుషుడు వారు. ఈరోజు రామరాజ్యం కావాలని చెప్పి దేశమంతా కోరుకుంటుంటే జై శ్రీరామ్ అంటే వారికి ఏదో కోపం వస్తుందంటే ఆ నినాదం ఇవ్వకూడదంట. ఎవరు చెప్పారు? మేము జై శ్రీరామ్ అని చెప్పి 1,00,000 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటాం. కేసు పెడతారా? పెట్టమని చెప్పండి. మా మీద పెట్టే ధైర్యం ఉందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, మా మీద కేసు పెట్టమని చెప్పండి. రాయచోటి సెంటర్కి వచ్చి మీరు ఎక్కడ అనద్దన్నారో అక్కడే అంటాం జై శ్రీరామ్ అని చెప్పి. ధైర్యం ఉంటే మా మీద కేసులు పెట్టమని చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. మొన్న రాయచోట్ల జరిగినటువంటి ఈ సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. వాస్తవాలు హిందూ బంధువులకు తెలియాలి. ఏకపక్షంగా వివరించినటువంటి పోలీస్ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నేను ఇప్పుడే లోపల పోయి బాధితుల్ని చూసి రావడం జరిగింది. కడప సెంట్రల్ జైల్లో గొడ్డును వాదినట్టు వాడారు. మనిషిని కొట్టినట్టు కాదండి. అతని భుజం మీద చేసి పలకరిస్తా అంటే అన్న నొప్పి అంటున్నాడు.
చొక్కా తీసి చూస్తే మొత్తం ఒళ్ళంతా గాయాలు. సరే మీరు పోలీసులా రాక్షసులు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు. దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. మేమైతే దీన్ని వదిలే ప్రసక్తే లేదు. అలాగే మహిళలు హారతి ఇచ్చేదానికి మహిళలు ఉంటే వారిని అనరాని మాటలని పోలీస్ కాకి యూనిఫామ్లో ఉండి అనేరాని మాటలు ఉన్నారని చెప్పి మహిళలు చెప్తున్నారు. మేము వారి ద్వారా కూడా స్టేట్మెంట్ తీసుకొని నేషనల్ ఉమెన్ కమిషన్కి, హ్యూమన్ రైట్స్కి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. దీంట్లో ఎవరెవరు తమ అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరించారో వారందరి మీద ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు తీసుకోబోతున్నాం.